లెక్కలకు మళ్ళీ స్వాగతం. ఆల్రెడీ ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు మాత్రమే ఇది లెక్కలు చేయబడుతున్నాయి. మీరు నేను చెప్పిన లెక్కను మళ్ళీ మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే మళ్ళీ వస్తుంది లెక్క. మీరు అవసరమైతే 1-2 సార్లు వీడియోను మళ్ళీ వినండి. మనం ఓపెనింగ్ ఎంట్రీ చేస్తున్నాం. ఫస్ట్ చిన్న లెక్కలు చాలా షార్ట్గా ఉంటాయి. మనకి ఈరోజు మీకు 2025 మీరు మొన్న ఫెయిల్ అయిన లాస్ట్ మార్చ్లో ఫెయిల్ అయిన లెక్క ఏదైతే ఉందో ఆ లెక్క నేను చెప్తాను. మీరు అట్లాగే మీకు హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించిన ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లెక్కను చేసే ముందు చూసుకోగలిగితే బెటర్. ముందర ఉంచుతున్నాను. ఓపెనింగ్ ఎంట్రీ మనం చేస్తున్నాము అంటే దానికి సంబంధించి ఓపెనింగ్ ఎంట్రీ చేస్తున్నామంటే దాని అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి మనం ఈ లెక్కను చేయడం జరుగుతుంది. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ చూపించడం జరుగుతుంది. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. అంటే మనం ఇట్లా లెక్కలో టోటల్ అసెట్స్ మొత్తం టోటల్ చేసి లయబిలిటీస్ను టోటల్ చేసి దాంట్లో నుంచి తీసేస్తే క్యాపిటల్ వస్తుంది. ఇట్లా క్యాపిటల్ చేస్తాం. అంటే ఇది మనం ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది కూడా 2 మార్క్స్లో వస్తుంది ఒక్కోసారి. ఇది రాసిన క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ అని రాసినా కూడా 2 మార్క్స్, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో దీన్ని మీరు ఇంకా కూడా పొడిగించి రాయొచ్చు. టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ మైనస్ టోటల్ లయబిలిటీస్ అని కూడా రాయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇది రాస్తే మీకు 1 మార్కు. సో ఈ సూత్రం పైన ఆధారపడే ఈ ఓపెనింగ్ ఎంట్రీ మనం చేయడం జరుగుతుంది. సో టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. అయితే మనం టోటల్ అసెట్స్ ఏంటివో మనం ఒకసారి చూద్దాం. అసెట్స్, లయబిలిటీస్ ఇవి ఓపికతో ఇవి ఇప్పుడు అంటే ఈ 2 మార్క్స్ కొరకు అని కాదు, ఇవి చూడడం వల్ల మనకు 20 మార్క్స్ లెక్క కూడా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ట్రయల్ బ్యాలెన్స్ అని 2 మార్క్స్ లెక్క కూడా ఈజీ అయిపోతుంది, కొంచెం బెటర్గా అవుతుంది. అంటే ఈ దానికి 2 మార్కులకు ఇంత పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇవి నేర్చుకుంటే నెక్స్ట్ చేయబోయే ట్రయల్ బ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది. అట్లాగే 20 మార్కుల లెక్క ఫైనల్ అకౌంట్స్ కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అసెట్స్ ఏంటివి, లయబిలిటీస్ ఏంటివో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇవి మీరు మళ్ళీ రాసుకోండి. నేను ఎట్లాగో స్క్రీన్ షాట్ మీకు పెట్టేస్తా, మీరు మళ్ళీ రాసేసుకోండి ఒకసారి. రైట్. అసెట్స్ ఏంటివి, బిల్డింగ్స్, ఫర్నిచర్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, సన్రీ డెప్టార్స్ వచ్చేసి అసెట్, సన్రీ క్రెడిటార్స్ వచ్చేసి లయబిలిటీ. రైట్. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, తర్వాత సన్రీ డెప్టార్స్, తర్వాత మిషనరీ యంత్రాలు, గుడ్ విల్ అసెట్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ 2 అసెట్సే. తర్వాత బిల్స్ రిసీవేబుల్, వసూలు బిల్లులు అంటారు వీటిని. బిల్స్ రిసీవేబుల్ అసెట్, బిల్స్ పేయబుల్ వచ్చేసి లయబిలిటీ. రైట్. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అన్న ల్యాండ్ అన్న 2 అసెట్సే, కానీ ఒకసారి కలిసి వచ్చేస్తాయి మనకు లెక్కలో. ఇంతకుముందు మార్చ్ క్వశ్చన్ పేపర్ ఇట్లాగే ఉంది. ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు ఇవి అసెట్సే. లూజ్ టూల్స్, విడి పరికరాలు అంటారు వీటిని తెలుగులో, అసెట్సే. వ్యాపార ఆవరణలు, ఇవి బిజినెస్ ప్రెమిసెస్, వ్యాపార ఆవరణలు అసెట్. పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, సో ఇవి కూడా అసెట్సే. వీటి గురించి ఇప్పుడు మీకు అవసరం లేదు, ఇప్పుడు దాని గురించి వివరించిన మీకు పోతాయి. గుడ్డిగా ఇది అసెట్స్ అనేది మైండ్లో బ్లాక్గా అంటారు కదా, సో ఫిక్స్ అయిపోవాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ముందుగా చెల్లించిన ఇన్సూరెన్స్, బీమా అంటారు దీన్ని, ఇది అసెట్. మోటార్ వ్యాన్ వచ్చేసి అసెట్టే. కంప్యూటరు, ఇన్వర్టరు. రిసీవేబుల్ ఇంట్రెస్ట్, అక్రూడ్ రిసీవేబుల్ అన్నా అక్రూడ్ అన్నా ఒకటే, అంటే రావలసిన
వడ్డీ, రావలసిన అద్దె, ఇట్లాగే ఉంటాయి. ఇంట్రెస్ట్ కాకుండా రావాల్సిన అద్దె, రావాల్సిన కమిషన్, రావాల్సిన డివిడెండ్, ఇవన్నీ కూడా అసెట్సే. అట్లా వచ్చేస్తాయి. రిసీవేబుల్ డివిడెండ్, రిసీవేబుల్ ఇంట్రెస్ట్, రిసీవేబుల్ రెంట్, రిసీవేబుల్ కమిషన్, అక్రూడ్ కమిషన్. అక్రూడ్ అని అయినా రిసీవేబుల్ అన్న ఒకటే అర్థం వచ్చేస్తుంది. సో అవన్నీ అసెట్స్. నెక్స్ట్ లయబిలిటీస్ ఒకసారి చూద్దాం. లయబిలిటీస్ వచ్చేసి క్యాపిటల్ మనం ఆల్రెడీ లయబిలిటీ అనుకున్నాం, క్యాపిటలే అనుకుంటాం ఈ లెక్కలో. సో క్యాపిటల్ అనేది లయబిలిటీ, కానీ మనం క్యాపిటల్గా అనుకుంటాము. ఈ లెక్కలో మాత్రం ఈ క్యాపిటల్ మనకు ఎప్పుడు లెక్కలో ఇవ్వరు, మనం కనుక్కునేది క్యాపిటల్. తర్వాత సన్రీ క్రెడిటార్స్, సేమ్ ఆల్రెడీ సన్రీ డెబిటార్స్ డెబిట్, సన్రీ డెబిటార్స్ అసెట్, సన్రీ క్రెడిటార్స్ లయబిలిటీ. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అన్న రెండు కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఓవర్ డ్రాఫ్ట్ అన్న లయబిలిటీ, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అన్న లయబిలిటీ. బిల్స్ పేయబుల్ లయబిలిటీ, ఇది బిల్స్ రిసీవేబుల్ ఇక్కడ ఉంటుంది. బిల్స్ రిసీవేబుల్ ఏమో అసెట్, బిల్స్ పేయబుల్ లయబిలిటీ. బ్యాంక్ లోన్, బ్యాంక్ నుంచి లోన్ అయినా వేరే ఇతర ఎవరి వ్యక్తుల నుంచి లోన్ అయినా కూడా లయబిలిటీ. సో డిబెంచర్స్, అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే చెల్లించవలసిన జీతాలు, చెల్లించవలసిన వేతనాలు. వేజెస్ అంటే వేతనాలు, శాలరీస్ జీతాలు, రెంట్, ఇంట్రెస్ట్, ఇవన్నీ చెల్లించాల్సినవి. అవుట్ స్టాండింగ్ అంటే చెల్లించాల్సినవి, ఇవన్నీ అప్పులే. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్గా ముందుగా రెంట్ తీసుకున్నాము, రెంట్ ముందుగా తీసుకున్నాం, అడ్వాన్స్గా తీసుకున్నాము, అదే అప్పే. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, సేమ్ అదే అప్పే. సో శాలరీస్ వేజెస్ అంటే మనం చేసేది వ్యాపార సంస్థ కాబట్టి ఈ శాలరీస్ రెంట్ ముందుగా మనం అసలు తీసుకోవాలి. జీతాలు వేతనాలు అనేవి ఎప్పుడు ఖర్చులే, శాలరీస్ వేజెస్. సో రెంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ అడ్వాన్స్గా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అవి అప్పులు, లయబిలిటీగా పరిగణించాలి. లోన్స్ ఫ్రమ్ అదర్స్, లోన్స్ ఫ్రమ్ బ్యాంక్, ఇవి కూడా బ్యాంక్ లోన్ అన్న అదర్స్ ఎవరైనా పేరు ఇస్తుంటారు, నేమ్. లోన్ ఫ్రమ్ రాము, లోన్ ఫ్రమ్ ఎక్స్ అని ఏదైనా నేమ్ ఇస్తుంటారు, అవి అప్పుగానే పరిగణించాలి. రైట్. అంటే మనం ఓన్లీ ఇక్కడ ఈ లెక్కను చేయాలనుకుంటే కేవలం అసెట్స్, లయబిలిటీస్ ఏంటివి అనేవి గుర్తించాలి. సో ఇవి గుర్తించడం వల్ల మనం ఇక్కడ 2 మార్కులకే కాకుండా 20 మార్కుల లెక్కకు కూడా మనం ఒక 25-30% మనం ఆ 20 మార్కుల లెక్కను కూడా ఇక్కడ కంప్లీట్ చేయగలిగినాం. అంటే ఇది విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 20 మార్కుల లెక్కల్లో కూడా ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తారు. ఆ లెక్క నుంచి మనం అసెట్స్, లయబిలిటీస్ వీటిని గుర్తించి అక్కడ వేసినామంటే, అక్కడ వేసి టోటల్ రాయకపోయినా సరే, లయబిలిటీస్ సైడు, అసెట్ సైడు, లయబిలిటీస్ సైడు, లెఫ్ట్ సైడు లయబిలిటీస్, రైట్ సైడు అసెట్స్, అవి రాసి అమౌంట్స్ రాసి పెట్టినా మీకు ఒక 5 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో అందుకొరకు ఇక్కడ ఇది ఇప్పటి వరకు విన్నది 2 మార్క్సే కాదు, 20 మార్క్స్ లెక్కలో 5 మార్కులు వచ్చినట్టే మీరు పర్ఫెక్ట్గా విన్నారంటే. సో పర్ఫెక్ట్గా వినకపోయినా మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. ఈ లెక్క ఏ విధంగా మొన్న చేయలేకపోయిండొచ్చు, మీరు లెక్కను ఏ విధంగా చేస్తారో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. డెబ్టార్స్ వచ్చేసి ఏంటివో గుర్తుపట్టండి ఒకసారి. డెబ్టార్స్ వచ్చేసి అసెట్, ఫర్నిచర్ అసెట్, క్రెడిటార్స్ లయబిలిటీ, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, బిల్స్ రిసీవబుల్ లయబిలిటీ, బ్యాంక్ బిజినెస్ ప్రిమిసెస్ అసెట్. ఇవన్నీ ఇంతకుముందు మనం చూసుకున్నాం. మీరు అది ముందే రాసి పెట్టుకుంటే, ఈ స్క్రీన్ షాట్ ఇచ్చేస్తాను, మీరు ముందే రాసుకొని దీన్ని ఒకసారి గుర్తించుకుంటే అయిపోతుంది. చాలా స్మార్ట్, సింపుల్. నేను లెక్కను కంప్లీట్ చేద్దాం. మనం సింపుల్గా ఉంటుంది. పట్టిక వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. రైట్, ఈ విధంగా రాస్తే అయిపోతుంది. రైట్, ఫస్ట్ అసెట్స్ రాయాలి, తర్వాత లయబిలిటీస్ రాయాలి. అసెట్ ఏంటి అనుకున్నాం? డెబ్టార్స్ అసెట్, ఫర్నిచర్ అసెట్, క్రెడిటార్స్ లయబిలిటీ, ఇది వదిలిపెట్టేసేయాలి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, బిల్స్ రిసీవబుల్, ఇవి అంటే ఫస్ట్ 2 లాస్ట్ 2 అసెట్స్, అవి మొత్తం రాసేయాలి.
రాసేటప్పుడు ఇక్కడ లైన్ నుంచి దగ్గర నుంచి రాసి ఇక్కడ డేటార్ అనేది పెట్టేసేయాలి, పెట్టేసి అమౌంట్ రాయాలి. రైట్. అవి అయిపోయిన తర్వాత క్రెడిట్ అంటే లయబిలిటీస్ మాత్రం 2 ఉన్నాయి కదా, ఆ లయబిలిటీస్ను ఇక్కడ 2 అని పెట్టాలి, ప్లేస్ వదలాలి. ప్లేస్ వదిలి 2 2 అక్షరాలకు ప్లేస్ వదిలి 2 అని పెట్టేసేయాలి. పెట్టేసి ఆ 2 అంశాలు ఉన్నాయి, రెండింటికి 2 పెట్టేద్దాం. పెట్టేసి క్రెడిటార్స్ ఓ బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్. రైట్, ఇవి రాసినాం. ఇట్లాగే ఇంకొక అంశాన్ని అన్ని రాసిన తర్వాత మనం ఇంకొకటి రాయాలి ఇక్కడ, టు క్యాపిటల్. మనం ఆల్రెడీ కనుక్కోవాల్సింది ఏంటి, క్యాపిటల్ కాబట్టి ఆ క్యాపిటల్ మనం కనుక్కోవాలి. సో క్యాపిటల్ అని రాసి పెట్టేసేయాలి. రాసి పెట్టి ఇక్కడ డాట్ పెట్టేసి రైట్. మీరు ఇలాంటి ఇక్కడ టోటల్స్ టాలీ ఇటువంటి లైన్స్ ఏవి చేయొద్దు, కేవలం వర్క్లో రాయాలి. రబ్బర్ కానీ వర్కింగ్ నోట్స్ అయినా టోటల్ అసెట్స్, టోటల్ లయబిలిటీస్ వచ్చేది క్యాపిటల్. టోటల్ అసెట్స్ 59,000, లయబిలిటీస్ 17,000. తీసేస్తే 42,000 ఇది క్యాపిటల్. సో క్యాపిటల్కి ఎదురుగా 42,000 రాస్తే సరిపోయింది. ఇంతటితో ఇది అయిపోతుంది. ఆన్సర్ అయిపోయింది. 2 మార్క్స్ వచ్చేసినట్టే దీనికి. సో దీనికి ఏమైనా మీరు గుడ్డి గుర్తుకు ఒకటి నేను రాసేస్తే అది పెట్టుకోండి. బీయింగ్ అండర్లైన్ ఇక్కడికి కంప్లీట్గా ఇది అండర్లైన్ ఒకటి చేసి కంప్లీట్ లైన్ ఒకటి, ఇది క్లియర్. ఇంత చేస్తే సరిపోతుంది. మీరు మళ్ళీ కొత్త ఐటమ్స్ కొత్త కథ ఏమి చేయొద్దు. సో కాబట్టి 1/4 విధంగా తేదీ, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ అండ్ క్రెడిట్. సో ఎప్పటికైనా మీకు చాలాసార్లు చెప్తుంటాం, పర్టికులర్స్ కాలం ఎక్కువ స్పేస్ ఉండాలి. సో ఈ అమౌంట్ కాలం వచ్చేసి ఒక స్కేల్ మందమే ఉండాలి, ఎక్కువ తీసుకోకూడదు. స్కేల్ కంటే ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా చూడండి సరిపోయింది. తేదీకి కూడా స్కేల్ అంతే. మిగతా అమౌంట్ మొత్తం మిగతా ప్లేస్ అంతా పర్టికులర్స్కి వచ్చేస్తుంది, సరిపోతుంది. సో ఎల్ఎఫ్ కాలంకు చిన్నగా పెట్టేస్తే సరిపోతుంది. ఇది లెక్క మీకు. థ్యాంక్ యూ.